హలో గాయ్స్, ఇప్పుడైతే మనం ఈ వీడియోలో కూనూరు నుంచి ఊటీకి మనం టాయ్ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం అనమాట. మీకు జర్నీలో వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. మీకు వీడియో మొత్తం చూడండి, వ్యూస్ చాలా బాగుంటాయి. ఎత్తైన పర్వతాలు అంటే కొండలు, ఇంకా టనల్స్ మధ్యలో నుంచి ఈ టాయ్ ట్రైన్ అయితే జర్నీ చేయబోతున్నాం. ఇప్పుడు మనము దీంట్లో రెండు డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ అండ్ 300 ఫస్ట్ క్లాస్ అనమాట. మీకైతే టికెట్స్ మాత్రం ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ ఆన్లైన్ బుక్ చేసుకుంటే ముందే బెటర్ అనమాట, ఎందుకంటే చాలా వరకు ఫుల్ అయిపోతాయి. సో ఈ ట్రైన్ అయితే మెట్టుపాలెం నుంచి కూనూరు మీదుగా ఊటీకి అయితే జరిపోతుంది అనమాట. సో ఈ వీడియోలో మొత్తం కూనూరు నుంచి ఊటీ వరకు అయితే జర్నీ చూపిపోతున్నా. సో వ్యూస్ ఎట్లుంటే మొత్తం కూడా వీడియోలో చూడండి, అంటే ఈ వీడియోలో చూడండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూసారు కదా, కూనూరు స్టేషన్లో అయితే ట్రైన్ అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా మనకి ట్రైన్స్ ఉంటూనే ఉంటాయి, బట్ నా ట్రైన్ అయితే 12:30కి అయితే ఉందన్నమాట. వెళ్ళింది ఆ ట్రైన్, అదే వెనక్కి వస్తుంది అనుకుంటున్నాను అయితే, ఎందుకంటే ఇక్కడ వేరే ఇంజన్ అయితే లేదు, అది ఒకటే ఉంది. మేబీ అదే ట్రైన్ వెనక్కి వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఇక్కడ చూస్తారు కదా, దీనికైతే ఒకటే ఇంజిన్ ఉందన్నమాట. అది వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చింది. సో కూనూరు నుంచి అయితే ఈ ట్రైన్ పర్టికులర్లీ ఈ ట్రైన్ స్టార్ట్ కాబోతుంది కూనూరు నుంచి ఊటీ వరకు. అయితే మొత్తం నార్మల్ డబ్బాలాగా అయితే ఉంది మొత్తం బోగి అయితే. చూస్తారు కదా, ఇది వెనకాల వచ్చేసి ఇది ఫస్ట్ క్లాస్, అది ముంగడుతుంది కదా, అది సెకండ్ క్లాస్ అనమాట. సెకండ్ క్లాస్ కొంచెం ఇరుకు అదే ఇంజన్ తోసుకొని పోయింది, మళ్ళీ వెనుకొని లాక్కొచ్చింది అనమాట. ఒకటే ఇంజన్ అయితే ఉంది, ఇంకా మన ట్రైన్ అయితే రెడీ ఉంది. మన సీట్ నెంబర్ D119. మనం వెళ్ళి ఎక్కుతాం ఇప్పుడు ట్రైన్ అయితే. 10 minutes అయితే ఉంది స్టార్ట్ కావడానికి. సో మన డబ్బా అయితే ముందర నిద్దాం. D1 అంటే లోకల్. సో మనం వచ్చేసి D1 చాలా చిన్నగా అయితే ఉన్నాయన్నమాట, ఇరుగ్గానే. కాకపోతే మనకి విండో సీట్ వస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. నాకైతే విండో సీట్ రాలేదు, కాకపోతే విండో పక్కనే కూర్చున్నా. ఎట్లా అంటే వేరే సీట్లో ఫ్యామిలీ అయితే ఉందన్నమాట, కాకపోతే వాళ్ళు ఇద్దరు మాత్రమే దీంట్లో వచ్చింది వాళ్ళకి సీటు. సో వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇక్కడ రమ్మని చెప్పారు, వాళ్ళు ఇక్కడ వెళ్ళారు అనమాట. సో నాకైతే ఫైనల్గా విండో సీట్ దొరికిపోయింది. ఇక్కడ నుంచి మాత్రం వ్యూస్ చాలా బాగుంటాయి. నాకేమనిపించింది అంటే విండో సీట్లో లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూస్ బాగుంటాయి అని అనిపించింది. అంటే రైట్ సైడ్లో కూడా వ్యూస్ వచ్చినాయి, బట్ లెఫ్ట్ సైడ్లో మనకి ఊటీ సిటీ మొత్తం కూడా కనిపించడము, మధ్యలో వేరే వేరే టౌన్ ఊళ్ళు రావడము, ఆ ఇల్లు చాలా బాగుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో వ్యూ అయితే బాగుంది. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, చూస్తారు కదా, స్టార్ట్ అయింది. జస్ట్ ద బెస్ట్ వ్యూస్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనేది నేను విన్నా. కూనూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత అయితే మనకి స్టార్టింగ్లో కొంచెం ఫారెస్ట్ లాగా ప్లేస్ అయితే ఉంటుంది, మొత్తం చెట్లు గ్రీనరీ చాలా బాగుంది. ఇంకోటి వర్షాకాలంలో అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎందుకంటే వర్షాలు పడి చెట్లు ఇంకా పెరిగిపోతాయి, ఇంకా చెట్లు మొత్తం గ్రీన్ ఉంటాయి కాబట్టి వ్యూస్ ఇంకా బాగుంటాయి. సో అదనమాట, చూస్తారు కదా, మొత్తం అయితే గ్రీన్ అయితే ఉంది, చెట్లు అయితే ఉన్నాయి. ముందు అయితే ఇంకా బాగుంటాయి వ్యూస్ చూడండి. మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను మొత్తం ట్రైన్ కూడా చూపించాను అనమాట, అంటే ఫస్ట్ క్లాస్ ఎట్లా ఉంది, సెకండ్ క్లాస్ ఎట్లా ఉంది, మొత్తం కూడా చూపించిన. సో ఇప్పుడు ఇదంతా కూడా సెకండ్ క్లాస్ అనమాట. నాకైతే 250 పడ్డది. మెక్విన్ ట్రిప్ నుంచి బుక్ చేసిన. సో ట్రిప్ గ్యారంటీ ఆప్షన్ అయితే ఉందన్నమాట. టికెట్ కన్ఫర్మ్ అయ్యింది ఫైనల్గా అయితే, లాస్ట్ మూమెంట్ దాకా అవ్వలేదు. సో చూడండి, మొత్తం గ్రీన్ అనమాట, చాలా గ్రీన్ ఉంటుంది. మధ్యలో ఇక్కడ చిన్న ఊర్లో వస్తాయి, కానీ మ్యాక్సిమం అయితే ఇక్కడ రావు. సో కొన్ని స్టేషన్స్ అయితే వస్తాయి, మొత్తం కూడా ఫారెస్ట్ లాగా ఉంది. చూస్తారు కదా, కొండల మధ్య నుంచి అయితే పోతుంది ట్రైన్ అయితే. సో ముందు టనల్స్ కూడా వస్తాయి, చిన్న టనల్స్ అనమాట, పెద్దవి కావు. సో మొత్తానికి ఒక స్టేషన్ వచ్చేసిన మనం, విల్లింగ్టన్ స్టేషన్ అంట ఇది. ఇక్కడ చూస్తారు కదా, విల్లింగ్టన్ అయితే ఉంది బోర్డు. స్టేషన్ మాత్రం చిన్నగా ఉంది, ఇక్కడ మాత్రం ఎక్కువసేపు ఆగదు, జస్ట్ ఒక 1-2 minutes అవుతుంది అంతే. ఏ స్టేషన్లో అయినా కూడా ఎక్కువసేపు ఆగదు అనమాట, మాక్సిమం 2 minutes అవుతుంది, అంతకంటే ఎక్కువ ఆగదు. సో ఇది విల్లింగ్టన్ స్టేషన్. సో ఇక్కడ నుంచి మాత్రం వ్యూస్ మొత్తం చాలా బాగుంటాయి, మొత్తం లోయ ప్రాంతం అనమాట. మొత్తం మనం హైట్లో వచ్చేసినాం కాబట్టి మొత్తం కింద మొత్తం చిన్న చిన్న ఊళ్ళు, ఇంకా చాలా బాగుంటుంది వ్యూస్ అయితే.
సో మొత్తం జర్నీ ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పైన ఉంటుందన్నమాట. 12:30కి అయితే 12:35కి ఎగ్జాక్ట్గా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి, కునూరు స్టేషన్ నుంచి అయితే. సో ఊటీలో ఉన్న స్టేషన్కి అయితే ఒక హిస్టరీ అయితే ఉంది. అది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి అప్పుడు కట్టిందనమాట స్టేషన్ అయితే, ఊటీ స్టేషన్ అంటే రైల్వే స్టేషన్. అది 1909లో అయితే దానికి ఓపెన్ అయితే చేసిర్రు. సో అక్కడ దాని మ్యూజియం కూడా ఉంటుంది. ఆ మ్యూజియంలో వాడిన కొన్ని ట్రైన్కి సంబంధించిన కొన్ని అయితే ఉంటాయి అనమాట మ్యూజియంలో. ఆ స్టేషన్ లోపల ఉంటుంది కాబట్టి చూడడానికి టికెట్ లేదు. సో కునూరు స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం కదా. టెంపరేచర్ మాత్రం నార్మల్ 21 డిగ్రీసే ఉందన్నమాట. బట్ ఆ కోయంబత్తూరులో చాలా ఎక్కువ ఉండే. సో కునూరు నుంచి స్టేషన్ నుంచి అయితే టెంపరేచర్ నార్మల్ ఉంది కాబట్టి చల్లగాలి అయితే వస్తుంది అనమాట ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు. సో ట్రైన్ స్పీడ్ వచ్చేసి నాకు తెలిసి 40 to 50 అయితే ఉంటుంది స్పీడ్. ఇక్కడ చూస్తున్నారు స్పీడోమీటర్, అక్కడైతే పని చేస్తలేదు అయితే. సో స్పీడ్ మాత్రం చూడడానికి లేదు. నార్మల్ నాకు అనిపించింది ఒక 40 to 50 స్పీడ్ అయితే వెళ్తుంది అనిపించింది, km/h. ట్రైన్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి, లిమిటెడ్ సీట్స్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే అనిపించదు మీకు. ద సీట్స్ బట్టే ఉంటుంది అన్నమాట పబ్లిక్ అయితే. సో కునూరు నుంచి 2 hours పైన జర్నీ అని చెప్పుకున్నాం కదా. మెట్టుపాలెం నుంచి అయితే 4 hours పైన అయితే ఉంటుంది జర్నీ. బట్ 2 hours సరిపోతుంది, 4 hours చాలా బోర్ అయిపోతాము అని నాకు అనిపించింది. సో మధ్య చూసారు కదా, అరవకాడు అని స్టేషన్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా చాలా చిన్న స్టేషనే. ఇలాంటి స్టేషన్స్ మనకు ఒక మేబీ ఒక 5 to 6 వస్తాయి అనుకుంటా. ఇక్కడైతే మధ్యలో వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, వాటర్ తీసుకోవచ్చు. అటు నుంచి ఊటీ నుంచి అయితే వేరే ట్రైన్ అయితే వచ్చింది చూస్తారు కదా. సో అదంతా కూడా నార్మల్ ఇంజన్ లానే ఉంటుంది, నార్మల్ ట్రైన్ లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. వెనకాల మొత్తం కూడా ఇవన్నీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అన్నీ టచ్ అయి ఉంటాయి. సో ఆ టాయ్ ట్రైన్లో అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఏం లేదు. లెఫ్ట్ సైడ్లో కూడా వ్యూస్ బాగుంటాయి, రైట్ సైడ్లో కూడా వ్యూస్ బాగుంటాయి. చూస్తారు కదా, ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట. నేను లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను కదా. అయితే విలేదాల్లో అయితే చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయి. ఆ టర్నింగ్స్లో అయితే వ్యూస్ చాలా బాగుంటాయి. ఇంకా చాలామంది ఫొటోస్ కూడా దిగుతారనమాట. అంటే ట్రైన్ ఆగినప్పుడు కాదు, ట్రైన్లో ఉన్నప్పుడే బయటికి వచ్చేసి, అంటే బయటికి విండో నుంచి బయటకు వచ్చేసి ఫొటోస్, రీల్స్ అవి చేస్తూ ఉంటారు చాలామంది కూడా. స్టేషన్స్లో అయితే చెప్పొద్దు, ఇంకా స్టేషన్లో అయితే చాలామంది ఇంకా ఫొటోస్ కానీ రీల్స్ కానీ చేస్తూనే ఉన్నారు. నేను కూడా ఒక చిన్న రీల్ అయితే పెట్టిన అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కావచ్చు, వెళ్ళి చూడండి, వీడియో అయితే ఉంటుంది అనమాట. దాంట్లో చిన్న రీల్ అయితే చేసిన నేను. మధ్యలో చిన్న టనల్స్ అయితే వచ్చినాయన్నమాట. చిన్న టనల్స్ కానీ కొండల మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు అందరూ ఫుల్ అరిచినప్పుడు అంటే ఎంజాయ్ చేస్తారు అనమాట. చాలామంది కూడా ఫ్యామిలీస్తో ఎక్కువ మంది వచ్చిర్రు. సో అదనమాట. చూస్తారు కదా, వ్యూస్ మాత్రం చాలా బాగా, మొత్తం గ్రీనరీ. సో వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది జర్నీ. ఇదంతా కూడా పామ్ ట్రీస్ లాగా ఉన్నాయి. ఇంకా మనమైతే మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మీరు మొత్తం కూడా వ్యూస్ చూడండి, చూసి మాత్రం ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి అసలైన ఊటీ స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ నుంచి వ్యూస్ ఇంకా చాలా చాలా బాగుంటాయి. ఇప్పటిదాకా ఉన్న వాటికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pull stars from the sky, just
సో ఫైనల్గా మనమైతే ఊటీ స్టేషన్ రీచ్ అయిపోయినాము. ఊటీ స్టేషన్ అయితే ఉండదన్నమాట. సో వేరే నేమ్ అయితే ఉంటుంది దీనికి. అక్కడ స్టేషన్లోనే మనకైతే చెప్పినదా మీకు ఆల్రెడీ ఊటీ స్టేషన్ హిస్టరీ, ఇంకా దాంట్లో వాడిన కొన్ని వస్తువుల గురించి, ఇండియన్ పార్ట్స్ గురించి అయితే అక్కడ ఉంటుంది అనమాట. సో స్టేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1909లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి అయితే ఇక్కడ చాలా ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ అయితే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న వస్తువులన్నీ కూడా ఒకప్పుడు ఈ స్టేషన్లో వాడిన వస్తువులు అనమాట. చాలా ఓల్డెస్ట్, అంటే 1900 ఇయర్స్ అప్పటి నుంచి అనమాట. అంటే 1909లో స్టార్ట్ అయింది కదా. సో అప్పటి వస్తువులు అనమాట ఇవన్నీ కూడా. కెమెరా కానీ, లైట్స్ కానీ అవన్నీ. ఈయన మిస్టర్ బాబ్ హిల్ అని ఫస్ట్ స్టేషన్ మాస్టర్ అనమాట ఈ ఊటీ స్టేషన్కి 1909లో. ఇంకా అక్కడ ఎన్నో రకరకాల వస్తువులు అయితే ఉన్నాయన్నమాట అప్పుడు వాటిని అన్నీ కూడా. ఇంకా వాటి హిస్టరీ కానీ, స్టేషన్ హిస్టరీ కానీ మొత్తం కూడా అక్కడ మెన్షన్ అంటే రాస్తుందన్నమాట. సో మొత్తం చదవచ్చు మనము, దాని హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు. సో ఊటీ రైల్వే స్టేషన్ని ఉడగమండలం అని అంటారన్నమాట. స్టేషన్ పేరు అయితే అది ఉంటుంది. మీకు సెర్చ్ చేసినా కూడా ఊటీ అంటే దొరకదనమాట. ఉడగమండలం అంటే దొరికిపోతుంది స్టేషన్ అయితే. సో చూసారు కదా మొత్తం కూడా ఈ టాయ్ ట్రైన్ జర్నీ కూనూరు నుంచి ఊటీ వరకు జర్నీ మాత్రం మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఎందుకంటే వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు ఇంకా లైవ్లో చూస్తే ఇంకా బాగుంటాయి వ్యూస్ అయితే. ఇదంతా కూడా ఊటీ స్టేషన్ అనమాట, రైల్వే స్టేషన్, అంటే ఉడగమండలం రైల్వే స్టేషన్. చూసారు కదా ఎట్లున్నాయి వ్యూస్, ఖతర్నాక్ ఉన్నాయి కదా. సో అదనమాట ఈ వ్లాగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఊటీ ఎట్లుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం మనము మ్యాక్సిమం వీలంత వరకు. సో అంతే వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వద్దాం. అంతవరకు సెలవు, బై బాయ్, టేక్ కేర్.